श्रीगुरुभ्यो नमः। हरि ओम। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओम। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः। गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। अस्मद्गुरोः विद्यानन्दनाथ गुरुचरणारविन्दाभ्यां नमो नमः। अस्मद्गुरोः काश्यपगोत्र पवित्रं नारायणतीश्वरच्छात्रं वन्दे दासकुटिष्ठं रामानुजदासस्वामिनं नमो नमः। यत्कर्ता जगतां भक्ता संहर्ता महसां निधिः प्रणमामि तमादित्यं बहिरन्तस्तमोपहं भवत्यश्विनि नक्षत्रमस्वीदस्रस्तुरङ्गमः आद्यस्तुरङ्गस्तुरगाश्वो वाजी हयो हरिः। 2025 సంవత్సరం నవంబర్ నెల 3వ రాశి మిథున రాశి. ఈ మిథున రాశి యొక్క ఫలితాలు సవివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వాళ్ళకి చదువుకునే పిల్లలకి చదువు బాగా సాగుతుంది. ఎవరైనా పొలాలు కొనుక్కోవాలి, ఆస్తులు కొనుక్కోవాలి, ఇల్లు కొనుక్కోవాలి అనేటువంటి వాళ్ళు ఖచ్చితంగా కొనుక్కోగలుగుతారు. తర్వాత మరి వివాహం కావాల్సిన వాళ్ళకు కూడా వివాహం అవడానికి చాలా అవకాశం ఉంది. వ్యాపారస్తులకు వ్యాపారం చాలా బాగా సాగుతుంది. మరి దేవతా పూజలు చేస్తే మీరు ఏ దేవుడి పూజ చేసినా ఆ తగిన ఫలితం మీకు వెంటనే వస్తుంది. ఎందుకంటే దేవుడి పూజ చేసేటప్పుడు మనస్సు ఒక్క సెకండ్ అయినా భగవంతుడి యందు లగ్నం కావాలి. లగ్నం కాని పూజను ఏమంటారంటే భక్తి లేని పూజ పత్రి చేయటం అంటారు. ఎంత జాగ్రత్త. ఇప్పుడు ఏమవుతుందంటే ఒక సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నాం, మరి ఆ రోజు భోజనాలు పెట్టాలనుకుంటారు. పిలుస్తారు జనాలు 50 మందినో 40 మందినో. వీడు పీట మీద కూర్చుంటారు. వచ్చిన వాళ్ళని పలకరించలేదు వాళ్ళు అనుకుంటారు. ఈ వ్రతం ఏమిటో పూజ ఏమిటో అక్షతలు దేవుడి మీద వేవా అంటే వాళ్ళతో మాట్లాడుతూ బ్రాహ్మణుని నిచ్చనేస్తారు. ఏమిటా అంటే మైండ్ అక్కడ లేదు, మనస్సు సక్రమంగా లేదు. సరే సత్యనారాయణ స్వామి వ్రత కథ చెబుతున్నారు. ఆ కథ వింటారంటే ఎప్పుడు వినే కథగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. నా కర్మ బట్టి చెప్పాల్సి వచ్చిందా దేవుడా అని వాడు ఏడుస్తూ ఉంటాడు ఆ బ్రాహ్మణుడు. ఇది ఇట్లాంటి వ్రతాలు చేయొచ్చా? ఇట్లాంటి పూజలు చేయొచ్చా? ఎందుకంటే రామాయణం ఉందండి. ఎన్నిసార్లు విన్నా రామాయణం పాపం పోతుంది. సత్యనారాయణ స్వామి వ్రతం కథ ఎన్నిసార్లు విన్నా మీకున్న దోషాలు పోతాయి. అందుకోసమని సత్యనారాయణ స్వామి వ్రతంతో పాటు కథ చెప్పారు. ఈ కథ వ్రతం కలిపి కనీసం 2 గంటలో 3 గంటలో పడుతుంది. ఈ 3 గంటల్లో ఒక్క సెకండ్ అయినా నీ మనస్సు భగవంతుడి యందు లగ్నం కావటం కోసం చేసే ప్రయత్నం. కానీ ఈ వ్రతాలు చేసి ఊళ్ళో జనాలందరినీ భోజనాలు పిలిచి ఒక వస్తుంది కూరలు ఎక్కడ ఉన్నాయంటుంది, ఒక వస్తుంది కందిపప్పు ఎక్కడ ఉన్నాయంటుంది, ఈ కూర్చున్నాళ్ళకి అన్నీ తెలుస్తాయి, ఆ పైన తీసేవాళ్ళకి తెలియదు. అబ్బో పెద్ద గోల. ఇది వ్రతమా పెద్ద గోల అర్థం కాదు. ఇట్లాంటి పరిస్థితుల్లో చేసుకుంటారు. నేనేం చేస్తానంటే ఇట్లాంటి వాళ్ళకి ఎవ్వరు రాకమనుపు తెల్లవారుజామున లేచి వ్రతం చేసుకోండి అంటే అయ్యో అందరూ వస్తారండి, అందరూ చూడొద్దు, ఏది చూసేది అందరూ వింటారా? కథ వినరు. దేవుడు దండం పెడతారా? పెట్టరు. వచ్చిందిలాగా అయితే ఏమిటి? ఏమైనా ఈ కథలే నువ్వు జ్యోతిష్యం చెబుతున్నావా కథలు చెబుతున్నావా అంటే ఒక వచ్చేది ఇంకో మాట్లాడుతుంది ఈ ఆభరణాల గురించి. ఇది తప్పితే దేవుడి మీద భక్తి లేదు. దేవుడి మీద భక్తి లేకపోవటమే కాదు, డబ్బు కోసమని చెయ్యరాని పనులన్నీ చేస్తూ ఉన్నారు. దీనివల్ల చాలా నష్టం కలుగుతుంది. పాపం పోవాలి అంటే దైవం యందు భక్తి కలిగి ఉండాలి. ఎప్పుడు కూడా దైవాన్ని పూజించాలి. ఇది ఎప్పుడు పోయిందంటే ఇంగ్లీష్ వాళ్ళ పరిపాలన టైంలోనే మన దేవుణ్ణి పూజించడం మనకు పోయింది. ఎందుకంటే మన మతంలో వాళ్ళు ఇతర మతానికి వెళుతున్నారు. మన వాళ్ళంతా అంటున్నారు ఆ మతంలో పోకుండా కట్టడి చేద్దామంటున్నారు. కట్టడి చేయడానికి అసలు మనకు ఉండాలిగా బుద్ధి. మనం ఇతర మతానికి పోకూడదు అనేటువంటి నీకు ఉండాలి కదా. నీవు ఇతర మతానికి పోతావు, క్రిస్టియన్ మతం, మరి
వాళ్ళ పిల్లలు నువ్వు చేసుకుంటావా చేసుకోవు, నీ పిల్లలు వాళ్ళకి ఇస్తావు, నీ కులం మాత్రం నీకు కావాలి, నీ కులం మాలోనే పెళ్లి చేయాలి, మరి మతం మాత్రం మారుతావు. ఇటువంటి లక్షణాలు కారణం ఏమిటంటే దేశం నాశనం అయిపోవటానికి వచ్చింది. ఇదివరకోసారి అయింది, 200 సంవత్సరాలు పరిపాలించారు, సర్వం దోచుకొని పోయినారు, మళ్ళీ దోచుకుపోవటానికి మనకు దగ్గరికి వచ్చిన రోజులు. ఇప్పటికైనా జ్ఞానం కలిగి ఉంటే మనం సక్రమంగా ఉండాలి, సక్రమంగా ఉంటేనే బాగుంటుంది. ఈ రాశి వాళ్ళకి అన్ని విధాలా బాగుంది, కానీ అన్ని విధాలా బాగున్నప్పుడు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు బియ్యం ఉన్నాయి కదా అని కావాల్సినన్ని పోసి వండుతావు, కానీ ఎక్కువ పోసి పారపోస్తే ఏమన్నా ప్రయోజనం ఉందా? ఎక్కువ పోసి వండి ఎవరికైనా పెడితే పర్వాలేదు, కానీ చెత్త డబ్బాలో పోస్తే అవి మునిగిపోతాయి. ఎంత పాపం, ఎంత దోషం ఇట్లాంటివి చేస్తున్నాం మనం తింటూ ఒకటికి పెట్టాలి. మనం ఒక్కడమే తింటాం కాదు, మనం తినేటప్పుడు ఎవరికైనా పెట్టాలి, ఎవరన్నా అతిథి అభ్యాగతులకు అన్నం పెట్టాలి. మన యొక్క స్వభావం ఏమిటంటే దేవుడికి పూజ చేస్తున్నాము, దేవుడికి నివేదన అంటున్నాము. నివేదన అనే పదానికి అర్థం ఏంటో అసలు తెలియదు. నివేదన అంటే ఏమిటంటే నీకేవో బాధలు ఉన్నాయి, ఆవేదన లోపలేదో ఉంది, ఆ ఆవేదన తీసుకెళ్ళి ఏం చేస్తున్నావు, ఎవరికో పోయి చెప్పుకుంటావు, నీకు ఆప్తులు అనుకొని చెప్తావు, వాళ్ళు ఊరంతా చెప్పి నిన్ను బజార్పాలు చేస్తారు. వాళ్ళు నిన్ను రక్షిస్తారు కాదు, నిన్ను పనికి రాకుండా చేస్తారు. ఎవరికి చెప్పకూడదో వాళ్ళకి చెప్తారు, అందువల్ల నీవు బజార్పాలు అయిపోతావు. నువ్వు ఎవరికి చెప్పాలి? నీ ఆవేదన దేవుడికి చెప్పాలి, నీ ఆవేదన దేవుడికి నివేదన చేయాలి. అంతేకాని దేవుడికి నీ ఆవేదన నివేదన చేస్తే ఆయన రక్షిస్తాడు. దేవుడు తప్పితే ఎవడు రక్షించేవాడు ఎవడు లేడు. రక్షించేవాడు లేడు, కానీ రక్షించకపోగా మనల్ని భక్షిస్తారు, మనల్ని పనికిరాకుండా చేస్తారు అవకాశం దొరికితే. కాబట్టి ఈ రాశి వాళ్ళకి చాలా మంచి టైము. ఈ మంచి టైం ఎట్లా ఉందంటే ఉద్యోగం చేసేవాళ్ళకి బాగుంది, పెళ్లి చేసుకునే వాళ్ళకు కూడా చాలా బాగుంది, అట్లాగే రియల్ ఎస్టేట్ వాళ్ళకు కూడా బాగా కలిసి వస్తుంది, స్టాక్ మార్కెట్ వాళ్ళకి బాగా కలిసి వస్తుంది, విదేశాలకు వెళ్ళే వాళ్ళకు కూడా ఇంకా బాగా ఉంది, వ్యవసాయదారులకి బాగుంది, అన్ని రకాలుగా బాగుంది. అయితే ఇన్ని బాగున్నాయి కదా అంటే నీ రాశి అవునో కాదు చేసుకోవాలి. ముందు నీ పేరును బట్టి రాశి చెప్తే కాదు. ఏదో పెద్దవాళ్ళు వెంకటేశ్వర స్వామి పేరో, లేకపోతే శివుడి పూజిస్తే పుట్టాడని శివుడి పేరో, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజిస్తే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పుట్టాడని పేరో, లేకపోతే మీ తాత ఎవరో ఉంటే మీ తాత పేరో నీకు పెడితే అది నీ రాశి కాదు. నీవు పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం, టైమును బట్టి, జన్మ లగ్నాన్ని బట్టి వచ్చేదే నీ రాశి. మరి ఆ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా నీ జాతకం చూసుకోండి. ఎందుకంటే బాగున్నప్పుడు జాగ్రత్తగా చేసుకోవాలి. నేను ఒకటే చెబుతూ ఉన్నా, ఒకప్పుడు పెద్దవాళ్ళు తెల్లవారుజామున లేచి రాత్రిపూట గజేంద్ర మోక్షం అనేది పారాయణ చేసేవాడు. ఓపిక ఉన్నంతకాలం కూడా లేచి స్నానం చేశారు. అదే వృద్ధాప్యం వచ్చి కనీసం కాలు చేయి పనిచేయక పక్షవాతం వచ్చి లేచి కూర్చోలేని పరిస్థితుల్లో కూడా తెల్లవారుజామున రాత్రిపూట గజేంద్ర మోక్షం పారాయణ చేశారు. ఈ గజేంద్ర మోక్షం ఇట్లాంటి టైంలో చాలా అవసరం. ఈ పాపం పరిహారం కావాలి అంటే గజేంద్ర మోక్షం చాలా విశేషమైంది. ఈ గజేంద్ర మోక్షం పారాయణ ఎందుకు చేయాలి? ఎన్ని జాతకాలు చూసినా, ఎంతమంది చేత ఎన్ని శాంతులు చేయించుకున్నా, మరి ఒక ఆయన ఒక రకంగా చెప్పాడు, ఇంకొక ఆయన ఒక రకంగా చెప్పాడు అంటే ముఖే ముఖే సరస్వతి. ఎవరు తప్పు చెప్పారని మాత్రం నేను అన్ను. నేను ఒక తీరులో ఆలోచిస్తాను, ఆయన ఇంకో తీరులో ఆలోచిస్తాడు, ఇంకొక ఆయన ఇంకొక తీరులో ఆలోచిస్తాడు. అన్నీ కరెక్ట్గానే ఉంటాయి, కానీ నీవు చేసినటువంటి పాపం నువ్వు ఎన్ని పూజలు చేసినా నీకు పోవటం లేదు. ఎన్ని చేసినా పోయినటువంటి బాధలకి గజేంద్ర మోక్షం చాలా ప్రధానమైంది. పోతన గారు మరి వ్యాసుడు గజేంద్ర మోక్షం మరి వ్యాసుడు భాగవతం రాశాడు. దాన్ని తెలుగులోకి మరి వ్యాసుడు రాసిన దానికంటే చాలా గొప్పగా రాశాడు పోతన గారు. తెలంగాణ బమ్మెర జ్ఞానం అనే ఊళ్ళో పుట్టాడు. ఆయన భాగవతం రాయటమే కాదండి, ఆయన ఆ భాగవతాన్ని
రామచంద్రమూర్తిగా ఆ కృతి ఇచ్చాడు. ఏ రాజులకి కృతి ఇవ్వలే, ఆ కృతి రామచంద్రమూర్తిగా ఇచ్చాడు. అది చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఏ రాజుకో కవనం కృతి ఇస్తే దాని ఫలితం కంటే రాముడు చాలా గొప్పవాడు. ఎందుకంటే పసిపిల్లలకి నీళ్లు పోసేటప్పుడు శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష అంటారు. రాముడు అందరినీ రక్షించే కాదుట, సర్వ జగత్తును రక్షించేవాడు రాముట. ఆయన 18 అధ్యాయాల్లో ప్రతి అధ్యాయంలో కూడా మొదటి పద్యం రాముడిని ప్రార్థిస్తూ రాశాడు. అటువంటి గజేంద్ర మోక్షం 40 రోజులు కనుక మీరు పారాయణ చేసుకుంటే ఎన్ని బాధలున్నా కూడా పోతాయి, బాగుంటారు. రకరకాలైన బాధలు, వ్యాధుల వల్ల బాధలు, కుటుంబం వల్ల బాధలు, పక్క వాళ్ళ వల్ల బాధలు, బాగుంటే మనల్ని బతకనీయకుండా మనల్ని చంపుతామని బెదిరించే వాళ్ళు ఉన్నారు. ఇట్లా రకరకాలైన చెప్పుకుంటానికి వీలు కాని బాధలు ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇట్లాంటి బాధలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ గజేంద్ర మోక్షం. అందుకంటే పోతన గారు తెలుగులో రాశాడు. ఆ పద్యం మనకు చదివితే చాలా అర్థమవుతుంది. సంస్కృతంలో రాసినటువంటి గజేంద్ర మోక్షం కంటే తెలుగులో రాసిన గజేంద్ర మోక్షం పారాయణ చేస్తే మీకు వెంటనే ఫలితం వస్తుంది. కాబట్టి ఇట్లాంటి టైంలో ఎవరైనా సరే 40 రోజులు, కనీసం 20 రోజులు, లేకపోతే 11 రోజులైనా సరే ప్రతివాడు కూడా గజేంద్ర మోక్షం పారాయణ చేయించుకోండి. ఎందుకంటే ఇది చాలా కష్టమైంది. తెలుగులో కూడా కొన్ని అక్షరాలు పలకవు. అమ్మవార్త ఆయనతో బయలుదేరి వెళుతోంది, ఆయన ముందు పరిగెత్తున్నట్ట. ఆయన వెనకాడితే ఆ అమ్మవారు లక్ష్మీదేవి పరిగెత్తుందట. ఎట్లా వెళుతుందంటే ఆమె వెళుతున్నది ఈ పద్యం రాశాడు. అడిగేదనని కడువడి జనుని అడిగిన తన మగడు నుడుగడని నడయుడుగున్ వెడనెడ సిడిముడి తడబడ నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్. ఈ పద్యం జాగ్రత్తగా చదవాలంటే చాలా కష్టం. ఒక్క అక్షరం అటు ఇటు పడ్డ పోతుంది. పుస్తకం చూసి చదువుతాను అనే దానికంటే మరి తప్పు చదివితే చాలా దోషం ఉంది. ఎందుకంటే ఒకటే చెబుతున్నా, ఇప్పుడు కూడా సప్తశతిలో భార్యాము రక్షతు భైరవీమనుంది. భార్యాము రక్షతు భైరవీమని ఉంటే వాడు తొందరలో భార్యాం భక్షతు భైరవీమన్నట్ట. భార్యాం భక్షతు భైరవి అంటే భార్యను తినేసింది. దేవుణ్ణి ప్రార్థించేటప్పుడు కూడా అక్షరం తేడా పడకుండా జాగ్రత్తగా, అవి తెలుగే కావచ్చు, ఆ అక్షరాలు జాగ్రత్తగా పలకాలి. తప్పు అది. భాగవతం ఎట్లా ఉంటుందంటే భాగవతం 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 నీవు భాగవతావు. ఆ భాగవతం స్మరిస్తే భాగవతావు. పిల్లలు లేని వాళ్ళకి కృష్ణ జన్మం పఠిస్తే పిల్లలు పుడతారు. పెళ్లి కాని వాళ్ళకి రుక్మిణీ కళ్యాణం పఠిస్తే మరి పెళ్ళి అవుతుంది. అదే మహాపాపం చేసిన వాళ్ళకి మరి ప్రహ్లాద చరిత్ర చదివితే ఆ పాపం పోతుంది. కాబట్టి ఇప్పుడున్న అవసరం గజేంద్ర మోక్షం చాలా అవసరం. నీకు బాగున్నది. ఇప్పుడు ఈ టైంలో నువ్వు బాగుండాలి అనుకుంటే నీ జన్మ నక్షత్ర రీత్యా నీది నిజంగా మిథున రాశి కనుక అయ్యి ఉంటే నువ్వేం చేయాలి? డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూసుకోవాలి. అనేది ఏమంటే నాకు డేట్ ఆఫ్ బర్త్ లేదన్నావు అనుకో, హస్త సాముద్రిక ద్వారా కూడా జాతకం చూసుకోవచ్చు. ఏమంటే హస్త సాముద్రిక ద్వారా ఎట్లా చెప్తావా అంటే చెబుతున్నాను. ఎందుకంటే గ్రహస్థానాలు ఉన్నాయి రచయితలో. ఏ గ్రహస్థానం ఉచ్చ, ఏ గ్రహస్థానం నీచ, ఏ గ్రహస్థానం ఉబ్బెత్తుగా ఉంది, ఏ గ్రహస్థానం డౌన్ ఉంది, ఏ రేఖ సక్రమంగా ఉంది, ఏ రేఖ సక్రమంగా లేదు. ఇవన్నీ కూడా డేట్ ఆఫ్ బర్త్లో తేడా ఉంటే కూడా, టైం తేడా ఉంటే కూడా, లగ్నం మార్పు వస్తుంది అంటే కూడా చేతి ద్వారా కూడా టాలీ చేయడం జరుగుతుంది. కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ హస్త సాముద్రిక ద్వారా కానీ మీ జాతకం చెప్పడం జరుగుతుంది. అయితే చెప్పాలి అంటే 2 మాటలతో జాతకం అంటే 3 అక్షరాలు, సాముద్రికం అది కూడా 3 అక్షరాలే. 3 అక్షరాలతో అయ్యేది కాదు. దాన్ని చాలా కృషి చేస్తే అవుతుంది. ఒక్క రోజుతో వచ్చేది కాదు. కొన్ని సంవత్సరాలు దాని మీద దృష్టి పెడితే అవుతుంది. అది రావాలంటే దైవ బలం సంపాదిస్తే వస్తుంది. అటువంటి దాన్ని
మీకు చెప్పాలి, మీరు చెప్పించుకోవాలి అనేటట్లయితే ఫీజు కట్టి మాత్రం చెప్పించుకోవాలి. ఫీజు కట్టకుండా చెప్పడం అంటూ జరగదు. కొంతమంది ఏం చేస్తారు, రాత్రి పూట అర్ధరాత్రి పూట సెల్లో చూస్తారు, నేను చెప్పేది వస్తుంది. రాత్రి 1 గంటకు ఫోన్ చేస్తారు, ఏమండి మీ నెంబర్ చూసాను జాతకం చెప్తారా? సరే ఫోన్ ఎత్తామనుకోండి, ఏమిటయా మీరు చెప్పేది విన్నామండి, నెంబర్ అవునా కదా చూద్దామని ఫోన్ చేశా, రాత్రి 1 గంట ఫోన్ చేస్తావా? జాతకం కావాలనుకుంటే ఒకసారి ఫోన్ చేయండి, ఎత్తకపోతే మిస్డ్ కాల్ ఉంటుంది, తర్వాత మేము చేస్తాం. ఊరికనే చేసామండి, అసలు అవునా కాదా తెలుసుకుంటారు చేసామండి, సరే ఏమైనా జాతకం చెప్పాలా? కాదండి నేను కనుక్కున్నాను, ఇంట్లో పెద్దవాళ్ళని అడిగిన తర్వాత నేను జాతకం చెప్పించుకుంటా. ఈ రకమైన ఫోన్లు ఊపిరాడకుండా వస్తున్నాయి. మీరు అవసరమైతేనే కరెక్ట్గా ఫోన్ చేయాలి. ఇది జాతకం చెప్పేప్పుడు మధ్యలో ఫోన్ చేస్తారు, ఇది చెప్పేది ఆగిపోతుంది. ఇట్లా యూట్యూబ్లో చెప్పేప్పుడు ఫోన్ చేస్తారు, ఆగిపోతుంది. మిస్డ్ కాల్ ఇచ్చి మేము ఫోన్ చేస్తాం, అంతేగాని ఇష్టం వచ్చిన ఫోన్ చేసి ఏమండి ఏం ఉరికినే చెప్పొచ్చు కదా, నేను పుణ్యం వస్తుందిగా నీకు అని కొంతమంది అడిగారు. ఇట్లాంటి వాళ్ళకి చెప్తే పాపం వస్తుంది, ఇట్లా అడిగేవాళ్ళు చెప్తే. నువ్వు పుణ్యం చేసుకుంటే నువ్వు నన్ను అడగాల్సిన పనే లేదు, నీకు ఊరికి చెప్తే నాకు పాపం వస్తుంది ఖచ్చితంగా. నీ పాపం పోవటానికి వస్తుంది జాతకం అడగాలి. పాపం పోగొట్టుకోవాలంటే ఆ దోషం పోగొట్టుకోవాలి. ఇదేదో తేలిగ్గా ఎందుకు పనికిరాందిగా లెక్కలో చూసుకొని. ఎందుకంటే ఈ వేద విద్య ఎట్లాంటిదంటే, వేదంలో భాగం జ్యోతిష్యం కూడా, విలువ కట్టలేనిది, ఎంతో విలువ ఉన్నది, ఎంత ఇచ్చినా విలువ కట్టలేవు అనే ఉద్దేశంతో ఎంత ఇచ్చినా మనం తగింది కాదు. అంతే, ఎంత ఇచ్చినా పర్వాలే, అంటే రూపాయి చేతిలో పెట్టినా పర్వాలే, 10 పైసలైనా ఇవ్వచ్చు. ఈ రకం ఆలోచన వచ్చింది. ఎంత ఇచ్చినా పర్వాలే. నేను వాళ్ళకి చెప్పా ఇట్లాగే, ఒక చోట పరిగిరాని వాడు పెళ్లి చేస్తూ ఏమి వాళ్ళు ఎంత ఇచ్చినా దండగేనని చెప్పా. ఇప్పుడు మేము చెప్పే జాతకానికి ఎంత ఇచ్చినా దండగలాగా ఆలోచిస్తున్నారు. అవసరం ఉంటేనే దీన్ని చెప్పించుకోవాలనుకుంటేనే సక్రమంగా జాతకం చెప్పించుకోండి. తర్వాత ఈ రాశి వాళ్ళకి చాలా బాగుంది. డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చెప్పించుకోండి, అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి.